నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నాయి కదా. ఇక ముచ్చట ఏందంటే ఇక మళ్ళీ మొదలేసిర్రు. మళ్ళీ మొదలైనాయి, ఇక చల్లగా చలికాలంలో మొదలైనాయి ముచ్చట్లు. ఏందా ముచ్చట అనుకుంటురా? ఇక పట్నంలో అది ఉంది కానీ ఇటు బోడుప్పలు మేడిపల్లి. మేడిపల్లిలో ఓ జంట. జంట అంటే ఇక జంట ఎట్లా అంటారా, ఇక భార్య భర్తలే. అశోకు పూర్ణిమ. అశోకు భార్య పూర్ణిమ అంట. పూర్ణిమ. ఈ పూర్ణిమను ఏడ ఊడ్చి పెడతారో కానీ మరి దీని మీద మంట ఎట్ట పెడతారో, మంట పెట్టకుండానే ఎత్తుకపోయారట అప్పుడే. కానీ అయితే ముచ్చట ఏందంటే ఇక అశోకుకు పూర్ణిమకు 12 ఏళ్ల కింద పెళ్ళి అయిందట. 12 ఏళ్ళు అయిందట ఇలా పెళ్ళి అయ్యి. వీళ్ళకు ఒక కుమారుడు కూడా ఉన్నట. ఇక అశోక్ ఏమో మంచిగా డ్యూటీ చేస్తుండే, ఆడ చేస్తుండే. ఇక మేడిపల్లినే ఉంటారట. మరి ఆ కాలనీలో మరి ఎట పరిచయం అయిండో మరి పొరగాడు, ఓ 22 ఏళ్ళ పొరగాడు మరి పూర్ణిమకు చిన్నగా ఆయన పూనకం అందుకుండట. వానికేం పోయే కాలం వచ్చిందో, దీనికేం పోయే కాలం వచ్చిందో చిన్నగా ఇద్దరి మధ్యన మరి ఏమేమి అనుకుర్రో, నువ్వు ఇట్లా నేను ఇట్లా అని ఏమనుకుర్రో ఇద్దరి మధ్యన పరిచయం అయింది. మరి ఆయన పేరు ఏం పేరు? మహేష్ కుమార్. ఆయన మహేష్ బాబు లెక్క ఉండేమో. ఈమె దబ్బున ఆయన వలల పడ్డది. ఇక వలల పడ్డాక ఇక అశోక్కు జర్ర మధ్య మధ్యన తేడా వస్తుందట. అయ్యో ఊకుంటా ఆడే భర్త అన్నప్పుడు ఎట్టుంటుంది? చేసుకున్న భర్త భార్య ముఖంలో కొన్ని కళలు కనపడతాయి. అప్పటికే ముఖం ఇరుచుకున్నట్టో మలుచుకున్నట్టో, తిన్న కాన్నో తాయ కాన్నో ఉన్న కాన్నో జర సీదరించుకుంటుంది. ఆమె ఇరుచుకుంటుంది కొద్దిగా. ఈ ఇరుచుకున్నాడు చూసే వరకల్లా వానికి చేసుకున్న మొగడు ఏందబ్బా ఇన్నొద్దులు ఉన్నట్టు ఏంది ఇది ఇట్ట అవుతుంది అనుకుండేమో. జర అనుమానం వచ్చి 2-3 సార్లు మందలిచ్చిండు అక్కడ. అబ్బర కొడుక, వీడు చేసుకున్న పాపానికి నన్ను మందలిస్తుండు. నా ప్రియుడు ఏమైపోతాడో, నా ప్రియుడిని నా నుంచి దూరం చేస్తాడేమో అని ఈ ముండ ఏం చేసిందట. ఇక ఆయన డ్యూటీకి పోయిందట. ఈ మధ్యకాలం ఉంది, నిన్నమనడే. ఇక మొత్తం ఏం చేసింది, ప్రియుడికి చెప్పిందట మహేష్ కుమార్కి. మహేష్ కుమారు నువ్వు నేను మన ఇద్దరం కలిసి ఉండాలంటే, మంచిగా ఉండాలంటే మా ఆయనని ఎట్లన్నా చేసి పానం తీస్తే అయిపోతుంది. మనకు అడ్డు తొలగించాలి, అడ్డు లేకుండా చేయాలా అన్నదట. అనగానే మహేష్ గారికి చెప్పగానే మహేష్ గారు ఊరుకుంటాడా? వాని దోస్తుకు ఫోన్ చేసినట సాయి కుమార్కి. వాడు సంకలు గుద్దుకొని వచ్చినట. మరి ఏమనుకుంటో కొడుకు దోస్తుగాడా. నా దోస్తు మహేష్ కుమార్కు ఏం ఆపద కలిగానో, లేకపోతే ఏం దావత్ ఉండో, దావతి గిట్ట అయిపోయారా వస్తున్నాగురా అన్నట్టే ఫోన్ చేయగానే వాడు సాయి కుమార్ అంటే ఉరికొచ్చినట. ఇక వచ్చి ఇద్దరు కలిసిరట. ఇక అమ్మ పూర్ణిమ ఇంట్లోకి వచ్చిరట. ప్రియుడు మహేష్ బాబు దోస్తు సాయి కుమార్ ఇద్దరు వచ్చి ఇక మొగడు వస్తాడు కానీ ఆ డ్యూటీకి వెళ్ళి ఆయన రాకముందుకే ఇంట్లోకి పిలిపించుకొని ఓ ఇంట్లో ఓ మూలకు నత్తికుర్రట. ఆయన వచ్చేవరకల్లా ఇంట్లో ఇద్దరు తయారుగా ఉన్నారు. తయారు కూడా వరకల్లా ఆయన వచ్చిండు. రాగానే లేచిర్రా వీళ్ళిద్దరూ, అది ముగ్గురు దాకిర్రా, కాలు చేతులు కట్టేసిర్రా, నోరు బిగించిర్రా, మొత్తం చున్ని తీసుకొని మెడ గచ్చ గుంజి ఉరిపెట్టిరట. ఉరిపెట్టి పానం తీసిరు. ఇంకేముంది, ఇక పానం తీసిరట. మళ్ళీ ఎప్పటోళ్ళుగా ఏమైందంటే ఓ గుండె నొప్పి వచ్చి చచ్చిపోయిండు అని చెప్పిందట ఈ బద్మాష్ ముండ. ఇది విచారణలో తేలిపోయిందట. పోస్ట్ మార్టం పోతారుగా, పోస్ట్ మార్టం పోతే పోస్ట్ మార్టంలో తేలిందట ఇది గుండెపోటుతో చావలేదమ్మా, మెడకు చున్ని పెట్టి ఉరేసినట్టు తేలిందట. ఊరిపెట్టినట్టు తేలంగానే పూర్ణిమను మంచిగా మందలిచ్చారట పోలీసు. చెప్పు అమ్మా పూర్ణిమ అని జర్ర పూనకం మంచిగానే పూనిరట. పూనే వరకలు అంతా చెప్పిందట పూసగుచ్చినట్టు. నాకు నా కాలనీలో నాకు మహేష్ బాబు పరిచయం అయ్యిండు, ఆయన పరిచయం అయిన కానించి ఈయనను తీసేయాలనుకున్నా నా మొగని అని చెప్పిందంట. బొమ్మ చెప్పి ప్రియుడు దోస్తు సాయి కుమార్ గారు నీకు మాట అంటున్నా. ఇప్పుడు వాడు దోస్తు అని పిలువంగానే నువ్వు ఉరికొచ్చివురా, నీకేం లాభం రా? అందులో నీ తల్లిదండ్రులు ఎట్టెట్టుర్రో, నీ కుటుంబం ఎట్లుందో, నువ్వు వచ్చి ఇంట్లో చిక్కితివిరా బోసిడికే. ఇప్పుడు నీకు కేసాయ్, ముగ్గురిని తీసుకుపోయి ఇప్పుడు జైలు వేసా, అన్యాయంగా ఒకరిని పానం తీస్తారు గారా. ఇటువంటివి ముండలు తయారైనాయి ఊర్ల పోయి, అక్కడ పట్టణంలో కావచ్చు, యాననే కావచ్చు.
మళ్ళా తయారైంది. నిన్నమన జర ఎలక్షన్లు ఉండే, ఎలక్షన్లల్లో ఎవరి పని మీద ఆడే ఉండి ఎవడెటు పోతుంది అనుకొని ఉన్నారు. ఇవాళ బయటపడది. నిన్న జరిగింది అటేది, ఇవాళ పేపరింగ్కి వచ్చింది. ఇగో గిట వంటివి జరుగుతున్నాయి ప్రజలారా. అందుకనే చేసుకున్న మొగడే నువ్వు, నీకు ఏమంటారు, నువ్వు సంసారం చేసే జీవితాంతం నువ్వు బతుకుకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి చేసుకున్న భర్తే నీకు ముఖ్యం. పక్కనోడు ఎప్పుడు అక్కర్రాడు. మీకే చెప్పేది. ఇక ఈ మాటలు అయితే కొంతమంది కోపం వస్తుండొచ్చు. ఈ విధవలకు కూడా చెప్పాలి, కొంతమంది మగోళ్ళకు కూడా, ఆడాడ ఈ బాడుకావులకు, ఈ బద్మాషి ముండలకు కూడా చెప్పాలి. అందుకనే అందరినీ కాదు, కొంతమంది అక్కడ వాళ్ళు ఇది చూసి చెప్పురు, నేను అన్నది నిజమా అబద్ధమా. మీరు కూడా కిందంగా జర రాసి, తాత నిజమా అంటేనేమో నిజం తాత అన్నారు. మరి ఎందుకు తాత ఇవి వచ్చినే జరుగుతాయి, నువ్వెందుకు అన్నావు తాత అంటే అట కూడా చెప్పురు. మరి నాదే తప్పు అయితే నన్ను తప్పు అన్నారు. ఏమంటున్నా మనవాళ్ళు. అందుకనే పిల్లలైనా, మగోళ్ళైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా అటువంటి చేయొద్దు, తప్పు. మనం ఈ భూమి మీదకి వచ్చినాం, ఏదో ఒకరోజు పోతాం. ఆ పోయినంతకాలం, ఉన్నంతకాలం అన్నా మంచిగా జీవితంలో మంచి పేరుతో బతకాలని కోరుకుంటున్నాను నేను, మీ తల్వార్ తాతని. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.